అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, వెయిట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి ఒక మంచి హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే జొన్న ఉప్మా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు, ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మానే. చట్నీ అవసరం లేదు, సాంబార్ అవసరం లేదు. ఈవెన్ ఈ ఉప్మా చేసుకుంటే కారపొడి కూడా అక్కర్లేదు. ఒట్టి ఈ జొన్న ఉప్మా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఎంతో ఈజీగా, సింపుల్గా, త్వరగా అయిపోయే ఈ జొన్న రవ్వ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం జొన్న రవ్వ అయితే కావాలి. ఇది ఉప్మా రవ్వ అండి. జొన్న రవ్వలో 2 రకాలు ఉంటాయి. ఉప్మా రవ్వ ఒకటి, ఇడ్లీ రవ్వ ఒకటి అనమాట. మనం తీసుకోవాల్సింది ఉప్మా రవ్వ. కాస్త బరకగా పెద్ద గ్రైన్స్ ఉంటాయి. జొన్న ఇడ్లీ రవ్వ దొరకడం కష్టమేమో కానీ ఈ జొన్న ఉప్మా రవ్వ దొరకడం మాత్రం చాలా ఈజీ. ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తాయి. లేదా ఆన్లైన్లో కానీ మిల్లెట్స్ అమ్మే షాప్స్లో కానీ మనం తీసుకోవచ్చు. ఇంట్లో కూడా మనం జొన్న రవ్వని తయారు చేసుకోవచ్చండి. ఎలా చేయాలి అనేది మీకు వీడియో కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. 1 కప్పు దాకా జొన్న ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు జొన్న ఉప్మా రవ్వకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కొలతలన్నీ కూడా చెప్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే డబుల్ చేసుకోండి. రవ్వని కొలుచుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కప్పుతో 4 కప్పుల దాకా వాటర్ని గిన్నెలోకి వేసుకుని ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి నిదానంగా మరిగించండి. ఈలోపు ఇంకొక బర్నర్ మీద ఉప్మా చేసుకోవడం కోసం కడాయిని పెట్టండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యికి బదులు మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ ఉప్మాకి నెయ్యితో తాలింపు పెడితే టేస్ట్ బాగుంటుంది. సో నెయ్యి కానీ నూనె కానీ వాడుకోవచ్చు. నెయ్యి వేసిన తర్వాత కాస్త కరగనివ్వండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి దోరగా నిదానంగా వేయించండి. మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకుని వేయించాలి. ఈ వేరుశెనగ గుళ్ళు లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేయండి. తాలింపుని కాస్త వేయించి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సన్నగా తురిమిన అల్లాన్ని వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 1 మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసేయండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కాస్త ఉప్పుని కూడా చల్లేసేసి ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని వేసుకోండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ని, ఫ్రెంచ్ బీన్స్ని, అలాగే బఠానీని వేస్తున్నాను. అన్నిటినీ కలిపి 1/4 కప్పు దాకా వేసుకోండి. వెజిటబుల్స్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి మనం కొలిచి పక్కన పెట్టుకున్న 1 కప్పు జొన్న ఉప్మా రవ్వని వేసుకుని ఈ తాలింపుతో పాటుగా కాస్త వేయించాలండి. మంచి కమ్మటి వాసన రావాలన్నమాట. ఈ రవ్వ వేయించేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసేయండి. కనీసం 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఈ రవ్వని వేయించాలి. సన్నటి సెగ మీద వేయించేసేయండి. రవ్వ అనేది అడుగు పట్టకూడదు, మాడకూడదు. గరిటెతో కలుపుతూనే వేయించాలి. ఇలా దోరగా కమ్మగా వేయించేసుకున్న తర్వాత ఈలోపు మనకి పక్కన బర్నర్ మీద పెట్టిన నీళ్ళు అనేవి మరిగి ఉంటాయి కాబట్టి ఆ మరుగుతున్న నీళ్ళని ఈ ఉప్మా రవ్వలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. రవ్వని వేయించాం కాబట్టి ఉండలనేవి కట్టవు. సో ఎసరు మొత్తం వేసేసి బాగా కలిపేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. అంతా కలిపేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి నిదానంగా కుక్ చేయాలి. 5 నిమిషాలకి రవ్వ నీళ్ళని పీల్చుకుని కాస్త ఉడుకుతుందండి. ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి అంతా బాగా కలిపేసేసి 1 బద్ద నిమ్మ చెక్కని కూడా ఇందులోనే పిండేసి మళ్ళీ తిరిగి కలిపి మూత పెట్టి నీళ్లు కాస్త ఎగిరేంత వరకు కుక్ చేయండి. ఇలా ఎసరంతా బాగా ఎగిరిపోయిన తర్వాత దించే ముందుగా శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసేయండి. ఇప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పుని పైన వేసేసి ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకి దించేసేయండి. అంతే, చాలా సింపుల్గా ఈ జొన్న రవ్వ ఉప్మాని తయారు చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా మీరు చట్నీ, కారపొడి, సాంబార్ ఇలా వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. బట్ ఏమీ లేకపోయినా ఒట్టిది తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇదే రెసిపీని మీరు డిన్నర్లో కనుక
సర్వ్ చేసుకుంటే కాస్త లాస్ట్లో మజ్జిగ వేసుకుని సర్వ్ చేసుకోండి. జొన్నన్నంలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మీ డైట్లో ఈ జొన్న రవ్వ ఉప్మాని ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతారు అండ్ వెయిట్ మేనేజింగ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా జొన్న ఉప్మా రవ్వతో ఈ విధంగా జొన్న ఉప్మాని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.